కూర్చుని వాళ్ళం నాన్నగారు ఇటు వచ్చేస్తారని ఇలా ఇలా ఒక అడిగేసేవారు. గబగబా వెళ్ళిపోయి చోట్ల కోసం అలా కూర్చునే వాళ్ళం. ఇలా చూసి ఇలా చూసి ఇలా చూసి గబగబా వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో చోటకు అనమాట. మళ్ళీ అది కూడా మన బ్రెయిన్కి అందదు. లేదు లేదు ఆశ్రమంలో కూడా కింద కూర్చుంటాను, పైకి వెళ్ళిపోయారు. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఇక్కడ భక్తుడు ప్రశ్నిస్తున్నారండి, యోగం అంటే కలయిక. అమ్మా గట్టిగా చెప్తాను, స్టార్టింగ్ కొంచెం. యోగం అంటే కలయిక, ఏది దేనితో కలవటం. వినిపిస్తుందండి మీకు? వెనకాల మీకు వినిపిస్తుంది. ప్రశ్న ఏంటంటే కర్మయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం అన్నీ చెప్పారు కదా. యోగం అంటే కలయిక, కలిసి ఉండడం అండి. ఏది దేనితో కలవాలి భగవాన్? ఎవరు దేనితో కలవాలి? ఏది దేనితో కలవాలి? అసలు యోగం అంటే మనం ఏదో అనుకుంటామండి, మన మనసుకు తోచింది మనం అనుకుంటాం. కానీ భగవంతుడు చెప్పేది, గురువు చెప్పే బోధ ఏంటి అని ఇక్కడ ప్రశ్న. మీ దృష్టిలో నేను యోగంలో ఉన్నానని ఎలా ఉంటే మీరు అనుకుంటారు, ఎలా ఉంటే మీరు కన్సిడర్ చేస్తారు యోగం అని? అప్పుడు మహర్షి చెప్తున్నారు, నిజమే, యోగం అంటే ఆరంభంలో విభజన, తర్వాత రెంటి కలయిక. మొదట్లో భక్తుడు భగవంతుడి నుంచి నేను విడిపోయి ఉన్నానని అనుకుంటాడు, అనుకొని కలవడానికి ప్రయత్నం చేస్తాడండి. అప్పుడు రెండు కలిసి ఉంటాయి. లేదా కలవడం కొత్తగా జరగదు. మనకు నాన్నగారు భగవాన్ చెప్పిన బోధ ఏంటంటే, బుద్ధిలో తెలుస్తుంది నేను ఆల్రెడీ కలిసే ఉన్నాను, భగవంతుడి నుంచి విడిపోలేదు అనేది బుద్ధిలో పరిపక్వత వస్తుందండి భక్తుడికి. ఇవి చెయ్యడం వల్ల భక్తి యోగం, ధ్యాన యోగం, కర్మయోగం. ముందు కర్మయోగం చెప్పాడండి భగవంతుడు. నువ్వు ముందు పనిని పర్ఫెక్ట్గా ఆచరించు, లోపము లేకుండా ఆచరించు. ఇవాళ ఒక ప్రశ్న మేమిద్దరం అనుకున్నాం రూమ్లో, అమ్మ బుధవారం శనివారం తలస్నానం చేయాలి అని ఒక కండిషన్ అండి. అంటే ప్రశ్న ఏంటంటే వేరే రోజులు చేయకూడదా, అలా ఎందుకు చేయాలి? ఏమండి, మనుధర్మ శాస్త్రం అని మనకు ఒక శాస్త్రం ఉంది. స్త్రీ ఎలా ఆచరించాలి, పురుషుడు ఏమేమి ఆచరించాలి, మనకు తెలియనంత వరకు ఎలాగెలాగో చేశామండి. తెలిసిన తర్వాత ఏదో ఒక రోజు చేసే బదులు శాస్త్రము చెప్పినట్టు ఆచరించడంలో తప్పేముందండి, కష్టమేముంది? దానికి ఎదురు తిరిగి ఎందుకు ప్రవర్తించాలి మనం? అలా ఎందుకు చెయ్యాలి, ఇలా ఎందుకు చెయ్యాలి అనే బదులు భగవంతుడు, శాస్త్రం అంటే భగవంతుడే అండి, శాస్త్రాన్ని గౌరవించాలి. నువ్వు ఏదో ఒకరోజు చేసే బదులు బుధవారం శనివారం చేయమంటున్నారు. వీలు కాని రోజుల్లో మిగతా రోజులు కూడా చేయొచ్చు, చేస్తే ఏమి దోషము రాదు. కానీ ఇప్పుడు నాన్నగారు అన్నారనుకోండి, అమ్మ సూర్యోదయం కంటే మనకు చెప్పేవారు, సూర్యోదయం కంటే ముందు నిద్ర లేవండి, సూర్యుడికి నమస్కారం చేసుకోండి. దాంట్లో దోషం నష్టమేముందండి? చేసుకోవడం వల్ల లాభమే కానీ నష్టమేమి ఉండదు. మనము పరిపూర్ణంగా జీవించాలండి. కర్మాచరణ మనది పరిపూర్ణంగా ఉండాలి, భగవంతుడు చెప్పినట్లుగా ఉండాలి. మనం భగవంతుడు ఉన్నాడని నమ్మే కోవలోకి వస్తున్నాం. మన నాస్తికులం కాదు, ఆస్తికులం కదా. ఈశ్వరుడు ఉన్నాడు, పైగా నాకంటే పెద్దవాడండి, నా క్షేమం కోరి చెబుతున్నాడు, నా నాథుడు. వాడు చెప్పిన మాట వింటే నేను బాగుపడతానండి. తల్లి మాట వింటే పిల్లలు ఎలా బాగుపడతారో, భగవంతుడి వాక్కును గౌరవించి ఆచరిస్తే మనం బాగుపడతాం.
వీలైతే సూర్యోదయం లోపల లేవడం, లేకపోతే అప్పా నువ్వు ఈ వాక్కు చెప్పావు కదా, నేను లేవలేకపోతున్నాను, లేచే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అని వేడుకోవడం. లేవకపోతే మనల్ని ఏమి పొరపాటు పట్టి మనల్ని దూరం చేసుకోడు భగవంతుడు. ఈశ్వరుడు అంటే ప్రేమమయుడండి. తల్లి ఎలాగైతే నువ్వు హోంవర్క్ చేయలేదు నీకు అన్నం పెట్టను అనదు, చాక్లెట్ ఇవ్వను, ఐస్ క్రీమ్ ఇవ్వను అనొచ్చు, కానీ నీకు ఈరోజు అన్నం పెట్టను అనదండి. వాడు హోంవర్క్ చేసినా చేయకపోయినా భోజనం పెడుతుంది, ఎందుకంటే వాడి ఆకలి తల్లి భరించలేదు. అలాగే ఈశ్వరుడు నీకు మోక్షం ఇవ్వను, నీకు సుఖం ఇవ్వను, నీకు ఆనందం ఇవ్వనని అనడు, కానీ నువ్వు పరిపూర్ణంగా ఆయన చెప్పినట్టు నీ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే ఆయన సంతోషపడతాడు. సంతోషపడి నువ్వు తొందరగా తరించడానికి నీకు మార్గం సుగమం అవుతుంది. సో చెప్పింది చెప్పినట్టు శాస్త్రము, పెద్దలు, గురువులు చెప్పింది నీకు కష్టం కానంత వరకు, నీకు నష్టం లేనంత వరకు ఆచరించటానికి ప్రయత్నం చెయ్యాలండి. ఆ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతామనేది అది భగవంతుడి దయ, ఈశ్వరుడి దయ. కాబట్టి కర్మయోగాన్ని ఫస్ట్ భగవద్గీతలో చెప్పింది కూడా నాన్నగారు చెప్పింది, భగవాన్ చెప్పింది, నువ్వు పర్ఫెక్ట్గా కర్త లేని కర్మను చెయ్యి. నువ్వు జీవించి ఉన్న నాళ్ళు కర్మ చేయకుండా ఉండలేవు. కూర్చోవడం, నిల్చోవడం, పడుకోవడం, శ్వాస తీసుకోవడం కూడా కర్మే. సో నీ డెస్టినీలో ఏది ఉందో భగవంతుడు నీకు అది అలాట్ చేస్తూ ఉంటాడు టైం టు టైం. ఆ కర్మను ఇష్టంగా అయిష్టంగా చేయొద్దండి. అబ్బా నేను ఈ పని చెయ్యలేను తండ్రి, నాకు ఈ పని పెట్టావేంటి, అలా మూలుగుతూ ముక్కుతూ చేయకూడదండి. సంతోషంగా చెయ్యి కర్మ, భగవంతుడి శక్తి వల్ల చేస్తున్నాడని కర్తలేని కర్మ చెయ్యి. చేస్తే అప్పుడు యోగము జరుగుతుందండి, కర్మయోగము జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంట్లో కూరగాయలు కోసుకుంటామండి, కోసుకునేటప్పుడు దేహము ప్రాణంతో ఉంటే కోస్తుందా లేకపోతే కోస్తుందా? ప్రాణంతో ఉంది కదండి. ప్రాణాన్ని నిలబెట్టిన వాడెవరు? ఈశ్వరుడు కదా. ఈ చేతుల్లో శక్తి పరమాత్మ కదా. ఈశ్వరుడనే గుర్తు రాగానే అక్కడ కర్మయోగం జరుగుతుంది, భక్తి యోగం కలయిక జరుగుతుంది, ధ్యాన యోగం జరుగుతుంది. పని ఈశ్వరుడితో కలిసి చేస్తున్నావు కదా, ఈశ్వరుడి ధ్యాసలో చేస్తున్నావు కదా, ధ్యాన యోగం జరుగుతుంది. ఈశ్వరుడే కర్త అనే ధ్యాస జ్ఞానయోగం జరుగుతుంది. సో ఒక్క పనిలో నువ్వు అన్ని యోగాలు అనుభవించవచ్చు. యోగం అంటే నువ్వు స్పెషల్గా భగవంతుడికి టైం తీసుకొని కూర్చోవడం కాదండి. నువ్వు రోజువారీ ప్రొద్దున లేచినప్పటి నుంచి చేసే ప్రతి పనిలో స్నాన దాన పానాదులు అంటారండి. స్నానం చేసేటప్పుడు, పానము తినేటప్పుడు, దానం చేసేటప్పుడు, అంటే నువ్వు ఎవరికన్నా సర్వీస్ చేసేటప్పుడు, సాయం చేసేటప్పుడు ఈశ్వరుడే కర్త, ఈశ్వరుడే యజమాని అనే ఎరుకలు చేస్తే అన్ని యోగాలు ఒక్క పనిలో పూర్తయిపోతాయి. నువ్వు యోగం కోసం మాకు టైం లేదండి, మేము ఉద్యోగాలు చేస్తున్నాము, మాకు టైం లేదండి, మేము పనులు చేస్తున్నాము, ఇంట్లో ఆడవాళ్ళం అనుకునే అవసరం లేదు. నువ్వు చేసే పని, నువ్వు ఇల్లు ఉడ్చుకో, తుడుచుకో, అత్తమామలకి సేవ చెయ్యి, ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి. నాన్నగారు చెప్పేవారు, అమ్మ అత్తగారు మీ ఇంట్లో ఉంటే కాఫీ ఇవ్వడం ఎలాగో నీకు డ్యూటీ తప్పదు, కాఫీ ఇవ్వాలి. ఆ ఇచ్చే కాఫీ టైంకి ఇచ్చి ఇష్టంగా చేస్తే, అయిష్టంగా చేయకుండా ఆవిడ ఆ రోజు అలా అన్నది, ఈరోజు ఇలా అన్నది, నేను ఎందుకు కాఫీ ఇవ్వాలి, ఈ తలంపులతో కాకుండా ఇష్టంగా ఇస్తే కాఫీ, ఆవిడ నిన్ను గుర్తించకపోయినా, ఆవిడ నిన్ను ప్రేమించకపోయినా, కృష్ణ పరమాత్మ అన్నాడు మార్కులేసేది నేను కదా, నేను కదా నీకు మార్కులేసేది, నేను కదా నిన్ను హృదయంలో కలుపుకునేది, నేను కలుపుకుంటాను హామీ ఇచ్చాడండి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. సో పనిని ఇష్టంగా చెయ్యాలి. మహర్షి అంటున్నారు ఆరంభంలో విభజన, మొదట్లో నీకు ఏమనిపిస్తుందంటే భగవంతుడు వేరు, నేను వేరు, నేను అరుణని, భగవాన్ నా గురువు, ఇలా నువ్వు డివైడ్ చేసుకుంటావు. తర్వాత ఎవరితో కలియాలి, నీవు అన్వేషకుడివి, దేనితోనూ కలయికని అన్వేషిస్తున్నావు. భగవాన్ అంటారు దేనికోసము వెతుకుతున్నావు, నీకు జీవితంలో లోటు ఏదో సంథింగ్ లోటు అండి, ఆ లోటు తీర్చుకోవడానికి నువ్వు వెతుక్కుంటావు, దేనికోసమో వెతుక్కుంటావు. భగవాన్ ఒక చోట చెప్తారు ప్రతి మనిషికి సుఖం కావాలి, సుఖం కోసమే పని చేస్తాడు, సుఖం కోసమే జీవిస్తాడు,
కానీ వాట్లలో సుఖం దొరకక జీవితమంతా సుఖాన్ని అన్వేషిస్తూనే ఉంటాడు. అప్పుడు జీవితంలో వాడికి గురువు ప్రవేశించి సుఖం ఎక్కడ ఉందో కరెక్ట్ అడ్రస్ చెప్తారు. చెప్పినప్పుడు రాంగ్ అడ్రస్లో వెళ్తున్నామని మనకు అర్థమైతే, ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాలండి, ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కితే వెళ్ళగలనా? వెళ్ళలేనండి. గురువు ఏం చేస్తాడు, అమ్మ ఇది హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ కాదు, నువ్వు ఢిల్లీ వెళ్ళే ట్రైన్ ఎక్కావు అని దింపేసి హైదరాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కిస్తాడండి. అలాగే గురువు బోధ మనకి ఏం చేస్తుందంటే, నువ్వు రెండుగా లేవు, నువ్వు నేను ఇద్దరము లేము, కలిసి ఉన్నాము, ఏకంగా ఉన్నాము, దేనికోసం అన్వేషిస్తున్నావు? సుఖస్వరూపం మనమే, ఆనంద స్వరూపం నువ్వే, శాంతి స్వరూపం నువ్వే, ఇద్దరు లేరు లోపల, ఉన్నది ఒక్కటే వస్తువు అని బోధ చేస్తాడండి. వెతకకు వెతకకు వెతకకు, ఊరక మౌనంగా గుర్తించి ఊరక ఉండాల. బయట వెతకకు, బయట ఏమీ లేదు, నథింగ్. నువ్వు బయట నుంచి పొందాల్సింది ఏమీ లేదు, నీకున్నదంతా నీ హృదయంలో, నిధి అంతా లోపల ఉందండి, బయట ఏమీ లేదు. అయితే బయట ఏమీ లేకపోతే మరి మేము ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, మేము సన్యాసం తీసుకోవచ్చు కదా, మేము బయటే ఏమీ లేనప్పుడు ఏదో కొండ గుహలో వెళ్ళి ఉండొచ్చు కదా అంటే, అలా అందరికీ కుదరదు, ఎవరి దేహ ప్రారంధం వారికి ఉంటుంది. భగవాన్ ఎదురుగుండా భగవాన్ ఇది చెప్తే ఒక అతను ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశాడు. చేసి, భగవానా, పెళ్ళి, ఉద్యోగం, జీవితంలో పెద్ద పెద్ద విషయాలే నిర్ణయించబడి ఉన్నాయా? ఫ్యాన్ స్విచ్ నేను ఇప్పుడు ఆఫ్ చేయాలని కూడా నిర్ణయం అయిపోయి ఉందా తల్లి గర్భంలో ఉన్నప్పుడే అంటే, భగవాన్ అంటారు సర్టన్లీ అది కూడా నిర్ణయం అయిపోయింది. ఈ టైంలో నువ్వు స్విచ్ ఆఫ్ చేయాలని నిర్ణయం అయిపోయింది. కాబట్టి దేహ కదలికలకు సంబంధించి నీ చేతిలో ఏమీ లేదు. ఆ విషయం గుర్తిస్తే మనస్సు అణిగిపోతుంది. ముందు శాంతి. మనసు అణగాలి, ఎగిరెగిరి పడితే ఎలాగండి? మనసు అణగాలి. గురువాక్కు అర్థమైతే మనసు కుదురుకుంటుంది, అణిగిపోతుంది. అణిగిపోయిన మనసుకు తెలుస్తుంది లోపలే ఉన్నాడు, బయట ఏమీ లేదు. సో బాడీ డెస్టినీ ప్రకారం దాని కోర్స్ తీసుకుంటూ అది వెళ్ళిపోతుంది. అర్థమైనప్పుడు మనకు గురువాకు మన జీవితాన్ని మనం సినిమా చూస్తున్నట్టు చూస్తాము. నా జీవితాన్ని, నా దేహ కదలికలని, నా మానసిక కదలికలని నేను ఒక సినిమా చూస్తుంటే అలా చూస్తాను. సినిమా చూస్తున్నప్పుడు రెండు అవేర్నెస్లు ఉంటాయి మన మైండ్లో. ఒకటేమో సినిమాతో తాదాప్యం చెంది ఆనందం పొందుతూ ఉంటాం మనసు పైపరల్లో. బాటమ్ ఆఫ్ ది మైండ్ 3 అవర్స్ అయితే నేను ఈ థియేటర్లోంచి లేచి వెళ్ళిపోవాలి, ఇదంతా అబద్ధం. సినిమాలో కృష్ణుడు కనిపించాడు అనుకోండి, పరిగెత్తి కృష్ణుని పట్టుకోము, ఎందుకంటే కేవలం అది చిత్రము. ఒకవేళ నువ్వు పరిగెత్తి పట్టుకున్నా నీకు చేతికి తగిలేది తెర మాత్రమే, అక్కడ ఏది ఉందో అది మాత్రమే తగులు. సో సినిమాని ఎలా డబల్ అవేర్నెస్తో చూస్తావో నీ జీవితాన్ని కూడా బయట పర్ఫెక్ట్గా వర్క్ చెయ్యి, పర్ఫెక్ట్గా డ్యూటీ చెయ్యి, ఇందాక చెప్పినట్టు కర్మయోగం చేస్తూ ఉండు. బాటమ్ ఆఫ్ ది మైండ్ ఇదంతా ఉట్టిదేరా భగవాన్, దాంట్లోంచి నాకు ఏమీ అవసరం లేదు, ఎందుకంటే నాకు కావాల్సిందంతా లోపల. ఇప్పుడు మా ఇంట్లో నేను పెద్ద గుండిగా కమ్మటి పాయసం వండుకుంటాను అనుకోండి, ఎవరన్నా నాకు ఇంత నీళ్ళు, ఏదో జస్ట్ 2 పాల చుక్కలేసి నీళ్లతో పాయసం వండి తెస్తారు. నేను ఆల్రెడీ కమ్మటి పాలతో వండుకున్న పాయసం, వాళ్ళు తెచ్చిన దాని పట్ల నాకు ఆర్తి ఉండదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను కమ్మటి పాయసాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే హృదయంలో ఎవరైతే సుఖాన్ని, ఆనందాన్ని ఎంజాయ్ చేస్తుంటారో లోకంలోంచి రావచ్చు, ప్రేమలు రావచ్చు, ఆనందాలు రావచ్చు, విషయ సుఖాలు రావచ్చు, కానీ అది నీళ్ళ పాయసంలాగా ఉంటుందండి, తెలుస్తుంది. అమృతం తాగిన వాడికి చక్కెర తాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి భక్తుడికి. సృష్టిని ఏమీ నిరాకరించడు, ద్వేషించడు, ఉదాసీనంగా ఉంటాడు సృష్టి పట్ల నిజమైన భక్తుడు. సో భగవాన్ అంటున్నారు, నువ్వు నేను వేరు కాదు, అన్వేషిస్తేనే తెలుస్తుంది. నువ్వు ముందు తప్పించాలండి భగవంతుడి కోసం, కన్నీరు కార్చాలి ఈశ్వరుడి కోసం.
అప్పా నాకు ఈ వేరు బుద్ధి ఎలా పోతుందిరా తండ్రి, ఈ రియాక్షన్స్ అన్నీ నాకు ఎలా తగ్గుతాయి. సృష్టి నువ్వు అంటున్నావు, జగత్తంతా నువ్వే అంటున్నావు, ఈ దేహము ఈ మనస్సు నువ్వే అని చెబుతున్నావు, నాకేమో రెండుగా కనిపిస్తున్నాయి, నాకు రియాక్షన్స్ తగ్గట్లేదు అని నువ్వు గురువుతో ఏడువు, అడుగు. ఇంకెవరిని అడుగుతామండి? అన్వేషణ ఎవరితో చేయాలి? ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉంటుంది, ఎంక్వైరీ బోర్డు పెడతాడు, ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నారు. పూర్వం ఆ ఎంక్వైరీలో వెళ్ళి అడిగేవాళ్ళం అండి, ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నువ్వు ఎవరు పడితే వాళ్ళని అడిగితే వాళ్ళకు తెలియకుండా ఏదో ఒకటి చెప్తారండి, అది కరెక్ట్గా ఆ ప్లాట్ఫామ్ మీదకి రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి అందరినీ అడగకు, అందరి మీద ఆధారపడకు, కేవలం నీ గురువు వాక్కును ప్రమాణంగా తీసుకో, అంతే. ఎవరు చెప్పినా, ఇప్పుడు మనం సత్సంగం చెప్పుకుంటున్నామండి, భగవాన్ చెప్పిన వాక్కులతో, నాన్నగారు చెప్పిన వాక్కులతో సమన్వయం కుదరాలి. లేకపోతే ఎవరు చెప్పినా వదిలేయండి, తాదాప్యం చెందే అవసరం లేదు. నాన్నగారు చెప్పే వాక్కులతో తాదాప్యం ఉంటే, సమన్వయం కుదిరితే అప్పుడు ఆచరించాలి. సో అలా తెలియాలంటే మనం గురువాక్కు శ్రవణం చేయాలి కదండి. ఈ అరుణ చెప్పేది భగవాన్ వాక్కుతో, నాన్నగారి వాక్కుతో కుదురుతుందా లేదా అంటే ముందు నువ్వు గురువాక్కు శ్రవణం చేసి ఉండాలి, లేకపోతే ఎలా తెలుస్తుంది? శ్రవణ భక్తి మొట్టమొదటిదండి. శ్రవణంతోనే మాకు వస్తుందా అంటే, ఇప్పుడు నేను పుట్టినప్పుడు నాకు పేరు లేదండి, అరుణ అనే పేరు నా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. ఇస్తే నేను పెరుగుతున్న కొలది పేరు పెట్టి 21 రోజు నుంచే అరుణ 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 నన్ను పిలుస్తూ ఉంటారు. ఏమండి, నాకు 5వ నెల 6వ నెల రాగానే ఆ శబ్దంతో తాదాప్యం వచ్చేస్తుంది. అరుణ అనగానే ఇలా తిరిగి చూస్తాను, ఎందుకంటే ఆ సౌండ్తో తాదాప్యం అండి, ఆ శబ్దంతో తాదాప్యం. అలాగే గురువు వాక్కు శ్రవణం చేస్తున్నప్పుడు నువ్వు ఆనందానివి, నువ్వు బ్రహ్మము, నువ్వు సుఖస్వరూపానివి, నువ్వు సత్యస్వరూపానివి, ఇది కదా గురువు చెప్పేది. ఆ వినడం వల్ల మనకు దాంతో తాదాప్యం వచ్చేస్తుంది. అప్పుడు తెలుస్తుందండి, నాలో లోటు లేదు, నాకేమీ అవసరం లేదు, నాకు నేనే సరిపోతా. ఏం కావాలి అంటే, ఎలాంటి స్థితికి రావాలి భక్తుడు తనని తాను క్వశ్చన్ చేసుకుంటే, నీకేం కావాలి అంటే, ఏమీ అవసరం లేదు భగవానా, నువ్వు నాకు సరిపోతావు, నువ్వు ఆల్రెడీ నా హృదయంలో ఉన్నావు, నువ్వు నాకు సరిపోతావు తండ్రి అనే స్థితికి మా భక్తుడు రావాలండి. ఆ రావడం కోసం శ్రవణం చేయాలి. నీవు దేనిని కలవాలనుకుంటున్నావో అది నీకన్నా వేరన్న మాటే కదా, కానీ ఆత్మ నీకు అత్యంత సన్నిహితము. ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారంటే, అన్నిటికంటే ఈ సృష్టిలో భగవంతుడు సన్నిహితమని, అంత అంత దగ్గరగా మన దేహము మన మనస్సు కూడా మనకు లేదండి. ఈశ్వరుడు ఎంత నాకు దగ్గరగా ఉన్నాడో, నాతో ఎంత కలిసి ఉన్నాడో, నా మనస్సు కూడా నాతో అంత కలిసి లేదు, నా దేహం కూడా నాతో అంత కలిసి లేదు. ఎందుకంటే ఏమీ తెలియని గాఢ నిద్రావస్థలో కూడా నేనుగా ఉన్నాను. ప్రొద్దుట లేవగానే నేను సుఖంగా పడుకున్నానని చెప్తున్నామా లేదా? ఆ సుఖస్థితిని ఎవరో చూస్తున్నారు అక్కడ, ఆ సుఖాన్ని ఎవరో చూస్తున్నారు. ఎవరు వారు? ఆ సుఖస్థితిని చూసేవాడు ఎవరు? గాఢ నిద్రలో ఉన్నారు. నా దేహం లేదు, నా మనస్సు లేదు, నా బ్యాంకు బ్యాలెన్స్ లేదు, నా భర్త లేడు, నా పిల్లలు లేరు, గాఢ నిద్రలో ఎవ్వరూ లేరు. అయినా గాఢ నిద్రలో సుఖస్థితిని అనుభవిస్తున్నాను, నిద్ర కోరుకుంటున్నాను. రోజు ఇవి మర్చిపోతామని ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చాలమ్మా మనం జ్ఞానం పొందడానికి. పెద్ద పెద్ద పుస్తకాలు చదవనక్కర్లేదమ్మా, మన అనుభవం చాలు మనం జ్ఞానం పొందటానికి. పడుకునే టైంలో అన్నీ మర్చిపోతామని తెలుసు కదండి. క్యాన్సర్ రోగం ఉన్నవాడు వాడు క్యాన్సర్ను కూడా మర్చిపోతాడు, ఏమీ ఉండదు. అయినా నువ్వు నిద్ర కోరుకుంటున్నావా లేదా? అన్నీ వదిలేస్తానని తెలిసి నిద్రను కోరుకుంటున్నావా లేదా? ఆ కోరుకున్న నిద్రపోయి లేచిన తర్వాత అన్నీ మరిచిపోతేనే నాకు సుఖం అనే విషయం నీకు అనుభవంలో తెలుస్తుంది కదండి. దీనికి పుస్తకాలు ఉపనిషత్తులు ఎందుకు?
నీకు ఈ సెకండ్ పొందాలని ఉందా? జస్ట్ నాన్నగారు అనేవారండి, నీ ముఖానికి ఉన్న పౌడరు చెరగకుండా నీకు జ్ఞానం వచ్చేస్తుంది కష్టపడకుండా. ఏం అవసరం లేదండి. కానీ నీకు అది పొందాలని ఉందా? నిజాయితీగా క్వశ్చన్ చేసుకో. నీకు అది కావాలా? ఎస్ కావాలి అంటే అందుకే గాఢ నిద్రా స్థితిని భగవంతుడు పెట్టాడు. దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకో. నీ అనుభవమే నీకు ఎగ్జాంపుల్. ఏమీ లేని స్థితిలో పూర్ణ ఆనందంగా ఉన్నాను. పైగా ఉన్నాను అక్కడ. ఏమండి, అందరికీ చావు అంటే భయం కదా, ప్రతి వాళ్ళకి మరణం అంటే భయం. కానీ నిద్ర అంటే ఎవరికైనా భయం వేస్తుందా? నిద్ర బుల్లి చావు అండి. నిద్ర బుల్లి చావు, మరణం పెద్ద చావు. ఒక పగలికి ఇంకో పగలికి రాత్రి బుల్లి చావు. ఒక జన్మకి ఇంకో జన్మకి మరణం పెద్ద చావు. సో నిద్రపోవడానికి భయం అయ్యట్లేదు, మరణానికి భయం వేస్తుంది. ఎందుకంటే నిద్రపోతే రేపు పొద్దున్న నేను ఉంటాను, నేను లేస్తాను అనే నమ్మకం అండి మనకి. నిద్రపోతే మరణం కాదు, నేను లేస్తాను. మరణంలో నేను ఉండను, ఈ దేహం ఉండదు, అందుకని భయం అండి. భగవాన్ అన్నారు, నీ ఎగ్జిస్టెన్స్ ఎప్పుడు ఆల్వేస్ ఉంటుంది, మరణం తర్వాత కూడా ఉంటుంది. లేకపోతే ఎందుకు తీర్థయాత్రలు, ఎందుకు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నావు? పుణ్యం సంపాదించుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? మరణం తర్వాత నేను ఉంటాను, మళ్ళీ వస్తాననే నమ్మకం మనకు ఉంది కదండి. అందుకే కదా మనము పుణ్యం సంపాదించుకోవాలి, పుణ్యం సంపాదించుకోవాలనుకుంటున్నాం. అంటే నీ అంతరాంతరాల్లో నేను ఉంటాను, మరణం ఈ దేహం ఉండదు కానీ నేను ఉంటాను అని ఎక్కడో లోపల మనకి ఆ అవేర్నెస్లో ఉందండి. మహర్షి అంటారు, ఆ ఉనికి ఎప్పుడూ ఉంటుంది. ప్రతి జన్మలోనూ ఆ ఉనికి ఉంటుంది. 3 అవస్థల్లో ఆ ఉనికి ఉంటుంది. ఇప్పుడు ఉంది. భగవాన్ అంటున్నారు, ఇప్పుడు నేను నీతో ఉన్నానే, నన్ను గుర్తిస్తావా? ఏదన్నా ఒక ఆలోచన రాగానే అప్పా, ఇప్పుడు గురువు పండిస్తాడు కదండి, పండించినప్పుడు మనం ఎలా తీసుకునేవాళ్ళం? ఇలా పట్టుకొని తీసుకునేవాళ్ళం కదా, ఎంతో గౌరవంగా ప్రసాదం అని తీసుకునేవాళ్ళం కదా. మరి ఆలోచన కూడా నీకు ప్రసాదమే. ఆలోచన అనేది నీ గురువు నీకు ఇస్తున్నాడు అనే ఎరుక నీకు ఆలోచన వచ్చినప్పుడు ఉంటే నువ్వు ఎలా తీసుకుంటావు? పైగా భగవంతుడు ఇచ్చాడు, కర్త భగవంతుడు అనే ధ్యాసలో ఉంటావు. మహర్షి అంటున్నారు, ఆలోచన నేను తీసుకొస్తున్నాను, నువ్వేం చేస్తున్నావంటే ఆలోచన మరిచిపోయి, అంటే నన్ను మరిచిపోయి ఆలోచన తీసుకుంటాం. చిన్నపిల్లాడికి పండించామనుకోండి, గురువు పండిస్తాడు కదా, చాక్లెటో ఏదో ఇస్తారు, మనకిచ్చినట్టే చిన్న పాపకి ఇస్తారు. వాడికి గురువు ఇస్తున్నాడు అనే ధ్యాస ఉండదండి. వాడికి పండు కావాలి, చాక్లెట్ కావాలి, ఇలా తీసేసుకుంటాడు వాడు. అది ప్రసాదం అనే ధ్యాస కూడా ఉండదు. అలా నువ్వు ఆలోచనని నా నుంచి తీసుకుంటున్నావు, కానీ నా ధ్యాస నీకు లేదు. ఇది ప్రసాదం అనే ఆలోచన నీకు లేదు. అప్పుడు ప్రసాద ధ్యాసలో నువ్వు నీ మనసును చూస్తే, మనసు అనేది ఈశ్వర ప్రసాదం అని కనుక నువ్వు స్వీకరిస్తే మనసు పూర్ణ మౌనంగా అయిపోతుంది. ఏది అవసరమో ఆ ఒక్క ఆలోచనే వస్తుందండి, అంతే. 10 ఆలోచనలు రావు. నీ జీవిత ప్రారంధానికి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఒక 4-5 ఆలోచనలు అవసరం ఉంటాయండి దేహం కదలడానికి, అవి మాత్రమే వస్తాయి. పైగా భగవంతుడిని గుర్తిస్తే ప్రతి పనిలో ఆలోచన భగవాన్ తీసుకొచ్చాడు, నా భగవాన్ ఇచ్చాడు అని తీసుకుంటే కర్త భగవంతుడు అనే ధ్యాసలోకి వెళ్ళిపోతావు. నీకు తెలవకుండానే భగవాన్ అరుణగిరితో అక్షర మణమాలలో అంటారు కదా, నీట హిమముగా ప్రేమకారు నీలోనన్ ప్రేమగా కరిగి బ్రోవుము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడా, నీళ్లలో మంచు ముక్క వేసినట్టుగా నేను నీలో కరిగిపోవాలి తండ్రి. అంటే మంచు ముక్కకు ఉనికి ఎలా వచ్చిందండి? నీళ్ల ద్వారానే వచ్చింది కదా. అది ఘనీభవించడానికి కారణం నీళ్ళే. నీళ్ళే మంచు ముక్కగా మారాయి. మళ్ళీ మంచు ముక్కను తీసి తిరిగి నీళ్ళల్లో వేస్తే ఎలా కరిగిపోయి నీరుగా మారుతుందో, నేను జీవుడిని, నువ్వు పరబ్రహ్మము, నేను భక్తుణ్ణి, నువ్వు భగవంతుడనే ఎరుకలో నేను ఒక మంచు ముక్కలాగా అయిపోయాను తండ్రి. నువ్వు బోధించిన బోధలో నువ్వు జీవించమన్నట్టుగా జీవిస్తున్నప్పుడు నేను నీలో పూర్ణంగా కరిగిపోతాను తండ్రి. ఎస్, కరిగిపోతామండి.
తుకారాంకి నాన్నగారు చెప్పేవారు, తుకారాంకి ఆ భక్తి మార్గంలో, పూర్ణ భక్తిలో, పూర్ణ శరణాగతిలో ఆ నేను కరిగిపోయిందట. అసలు ఒక నేను ఉందనే తెలియదు మీరాబాయికి, తుకారాంకి, తులసీదాస్కి. అహంకారం ఉందనే తెలియదండి. వారు ముందు నుంచి పరమాత్మ ధ్యాసలోనే ఉన్నారు. అసలు ఉందనే తెలియదు కరిగిపోవడానికి. మనము అంత భక్తిగా జీవించాలి అని ఎందుకు అనుకోకూడదండి? నేను ఒక తులసీదాస్ లాగా, తుకారాం లాగా, మీరాబాయి లాగా ఉండాలని ఎందుకు అనుకోవు? ఎవరి మెడలో అన్న నెక్లెస్ చూస్తే నాకు అది కావాలనిపిస్తుంది. ఎవరన్నా మంచి చీర కట్టుకుంటే నేను అది కొనుక్కోవాలనుకుంటున్నావు కదా. ఒక ఒక ఉన్నతమైన భక్తుడిని చూసి అంత భక్తిగా నేను ఉండాలని నీకు ఎందుకు అనిపించట్లేదు? ఆ అనిపించటమే పెట్టుబడి అండి. భక్తికి, పూర్ణ భక్తికి, పూర్ణ శరణాగతికి శక్తి ఏంటంటే ఆ తపించటం అండి. ఆత్మగానే ఉండు, అప్పుడు అది అనంతంగా విస్తరిస్తుంది. అప్పుడు యోగము ప్రసక్తే రాదు, వియోగము ఎవరికి. భగవాన్ అంటున్నారు, నువ్వు భగవాన్గా ఉండు. నీకు భగవాన్గా ఉండడం చేత కాదనుకో, భగవాన్ బిడ్డగా ఉండు. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు జన్మ ఇచ్చారు కదా, మనకు అనుకోకుండానే ఆ లక్షణాలు వచ్చేస్తాయండి, ఆ జీన్స్ వచ్చేస్తాయి. వాళ్ళని చూస్తూ మనం జీవితం ఎలా గడపాలో తల్లిదండ్రుని చూస్తూ నేర్చుకున్నాం. మరొక గురువుని చూసి నేర్చుకోవా? భగవాన్ జీవితం ఎలా జీవించారు, భగవాన్ ఎలా ప్రేమించారు, భగవాన్ ఎలా పనిచేశారు. భగవాన్ వంటింట్లో వచ్చి ఆడవాళ్ళు మొదట్లో స్త్రీలు ఆశ్రమంలో పడుకునేవారు కాదు. రూల్ ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోవాలి, ఊర్లో పడుకొని పొద్దుటే వచ్చేయాలి. వాళ్ళు మరి అడవి ప్రాంతం కదా ఇదంతా, పూర్వం ఆరైపోయి సూర్యోదయం అయి వెలుతురు వచ్చాక వచ్చేవారండి. భగవాన్ అప్పటికే 3ంటికి లేచిపోయి పొయ్యి రాజేసి కట్టెలు పొయ్యి అన్నీ ఇడ్లీ పిండి, రుబ్బిన ఇడ్లీ పిండిని ఇడ్లీ పాత్రల్లో పెట్టి చట్నీ రుబ్బేసి పెట్టేవారండి భగవాన్. పని మానలేదు భగవాన్, పని చేశారు, ప్రేమగా చేశారు, సమానంగా జీవించారు. భగవాను ప్రసాదం భగవాన్ ముందు తినాలని భగవాన్ రుచి చూడండి, రుచి చూడండి అని భగవాన్కి ఒక ఇడ్లీ పెట్టేవారటండి. అయితే 2 ఇడ్లీల్లో ఆల్రెడీ ఒక ఇడ్లీ తిన్నారు కదా, అందరితో పాటు కూర్చున్నప్పుడు భగవాన్ ఒక ఇడ్లీయే తినేవారు. సో గురువుని చూసి ఎలా జీవించాలి, ఎలా ఉండాలి. తర్వాత భగవాను వంటింట్లోకి రావడం మానేశారు. ఎందుకంటే ఆవాలు కింద పడినా ఎత్తమనేవారటండి భగవాన్. ఆవగింజలు అన్నీ ఎత్తమనేవారు, అంటే వేస్ట్ చేయకూడదని. వస్తువు పరమాత్మ అని యమనియమాల్లో చెప్తారు. యమనియమాలని భక్తుడికి ఉంటాయండి, సాధకుడి. వాటర్ వేస్ట్ చేయకూడదు, పంచభూతాలని గౌరవంగా చూడాలి, పరమాత్మ స్వరూపంగా చూడాలి. నువ్వు ట్యాప్ తిప్పేసండి ఆ నీళ్లు బకెట్ నిండిపోతుంటే పర్వాలేదులే అని పని చేసుకోకూడదు. నీరు ఎవరు సృష్టించిందండి? భగవంతుడు సృష్టించింది. గాలి ఎవరు సృష్టించింది? మన కోవిడ్ టైంలో తెలిసింది కదా, ఆక్సిజన్ కొనుక్కున్నారు కదా అందరూ. గాలి పరమాత్మ సృష్టించాడు, భూమిని పరమాత్మ సృష్టించాడు. ఇలా కూర్చొని ఊరికే ఇలా కాలుతో రాయకూడదండి. భూమాత అండి. అంటే ప్రతి సెకండ్ నువ్వు ఎలా జీవించాలో ఒక భక్తుడికి అర్థమవుతుంది. గురువు ఎందుకు సన్నిహితంగా ఉండాలి, సత్పురుషులతో, భక్తులతో ఎందుకు సహవాసం చేయాలి. ప్రేమతో నీ నామ మాలించు భక్తుల భక్తుగా బ్రోవుము అరుణాచల. నీకు డైరెక్ట్గా నేను భక్తుడిని అయ్యే అర్హత నాకు లేకపోవచ్చు, నీ భక్తులతోటి వాళ్ళ చరణ ధూళితో నాకు సహవాసం ఇయ్యి. నువ్వు భక్తుల పట్ల అంత గౌరవంగా ఉండు. భక్తులు నిన్ను గౌరవిస్తున్నారా లేదా అనేది నీకు అనవసరం. భక్తుల పాదధూళి దొరికితే తలను రాసుకో. ఎవరు చూసే అవసరం లేదు, ఈశ్వరుడు చూస్తున్నాడు.
భగవంతుడు నిన్ను ఎవడైతే అనుగ్రహిస్తాడో వాడు గుర్తిస్తున్నాడు. అందరూ ఎందుకు గుర్తించాలి మనని? ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ రాస్తాం, ఆన్సర్ షీట్ అండి, ఇన్విజిలేటర్ ఉంటాడు, మార్కులు వేసేవాళ్ళు ఎవరు పేపర్ దిద్దుతారో వాళ్ళు మార్కులు వేస్తారండి. వాడి దృష్టిలో ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి, పక్క వాళ్ళ దృష్టిలో ఆన్సర్ సరిగ్గా ఉండే అవసరం లేదండి. ఎవరైతే ఆన్సర్ పేపర్ దిద్దుతాడో వాడు కదా మార్కులు వేసేవాడు. అలాగే మనల్ని దిద్దేవాడు పరమాత్మ అండి. మన ఆచరణ ఎవరు గుర్తించాలి? పరమాత్మ గుర్తించాలి. మళ్ళీ భక్తుడు అంటున్నాడు, భగవానా నాకు తెలియదు, అయినా వియోగం ఉందా అసలు? నేను నుంచి విడిపోయానా? నీ నుంచి నిజంగానే విడిపోయానా తండ్రి? నేను వేరుగా ఉన్నానా నీ నుంచి అంటున్నాడు. వియోగం ఎవరికో తెలుసుకో, అదే యోగము. అన్ని మార్గాలకు యోగము సామాన్యం. నువ్వు ముందు నీకు నీ మనసు చెప్తుంది కదా, విడిపోయాము భగవంతుడితో, సాధన చేసి కలువని ఎవరు చెప్తున్నారు? మన మనసు చెప్తాం. మనస్సు చెప్పేది శుద్ధ అబద్ధమని. ఆల్వేస్ మనసు మాయ చేస్తుంది. భగవంతుడు ఇటుంటే అక్కడ ఉన్నాడు అంటుంది, బయట వెతుక్కోమంటది. కాశీ వెళ్ళు, అరుణాచలం వెళ్ళు, కురుక్షేత్రం వెళ్ళు, కానీ నీ లోపలికి ఒక్క సెకండ్ కూడా నిన్ను దిగనీయదండి లోపలి. అది మహామాయ. నీ అడుగులో భగవంతుడు ఉన్నాడు. కుండలో మట్టి ఎలా ఉందో అలా భగవంతుడు నా మనసులో, భగవంతుడే మనసు స్వరూపంగా తయారయ్యాడు. కానీ మనసుకి ఏం చెప్పాడంటే, ఎవరు నా గురించి అన్వేషిస్తారో వాళ్లకు మాత్రమే నువ్వు పరబ్రహ్మ స్వరూపమని తెలుపు. నేను చెప్పినట్టుగా జీవించని వాడికి దారి చూపించే అవసరం లేదు, వాడిని మాయ చేస్తూ ఉండు. ఇది మనసుకు ఈశ్వరుడు చెప్పిన డ్యూటీ అండి. నాన్నగారు చెప్పిన మాట వింటామా? నేను చెప్పిన మాట వింటారా? నాన్నగారు అన్నారనుకోండి, రమణాశ్రమంలో సత్సంగం ఉందమ్మా రండి, నేను అంటాను లేదు లేదు ఇక్కడే వస్తారు నాన్నగారు. మీరు ఎవరి మాట వింటారు? అలాగే మనస్సు కూడా భగవంతుడి మాట వింటది, నీ మాట వినదు, జీవుడి మాట వినదు. భగవంతుడు ఏం చెప్పాడంటే, నా వాక్కును ఎవరు ఏ భక్తురాలు చెప్పింది చెప్పినట్టుగా ఆచరిస్తుందో వాళ్లకు నువ్వు దారి నా దగ్గరికి పంపించి నువ్వు అడ్డుకో. సో అప్పుడు బుద్ధి మనకి ఏం చెప్తుందంటే, వెళ్ళే బాబు వెళ్ళు వెళ్ళు. ఆ ప్రకృతి అమ్మ పార్వతమ్మ అమ్మవారు అప్పకప్ప చెప్పేస్తుంది. తల్లి ఏం చేస్తుందంటే, పని ఉంటే ఏమండి కొంచెం ఎత్తుకోండి మీరు, నేను పని చేసుకుంటాను అంటది కదా. అలాగ లోపల రూపము, నామము, వాక్కు, ఈ మూడు ప్రకృతి అండి, అమ్మ స్వరూపం. ఈ మూడు ఆగిపోతే మనం అప్ప దగ్గరికి వెళ్ళిపోతాం, మౌనంలోకి వెళ్ళిపోతాం. అప్పుడు మనస్సు పార్వతమ్మ అండి, దుర్గాశక్తి. మనస్సు సృష్టి పట్ల ఆకర్షణను ఆపేస్తుంది. అదే అప్ప ఒడికి ఇవ్వడు. నువ్వు ఇంకా అప్ప దగ్గరికి వెళ్ళిపో. సారీ అండి. నువ్వు సత్యం కంటే వేరు కాదని నీకు లోపల బుద్ధిలో అర్థమవుతుంది. అంతకన్నా మరేమి కాదు. పెద్ద పెద్ద పనులు లేవండి. కలియుగంలో, కృతయుగంలో, ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో సాధనలు చెప్పారు, పెద్ద పెద్ద సాధనలు చెప్పారు. కలియుగంలో నువ్వు నామస్మరణ చేస్తూ ఈశ్వర స్మరణే సరిపోతుంది, ఎక్కడ ఉంటే అక్కడ. అందులో మనకు దొరికిన వీడు అరుణాచలేశ్వరుడు తిరువయ్యూరులో జన్మించక్కర్లేదు, కాశీలో మరణించక్కర్లేదు, చిదంబరాన్ని దర్శించక్కర్లేదు. శాస్త్రం చెప్తుందని స్థల పురాణంలో చెప్తారు. నువ్వు తిరువయ్యూరులో జన్మిస్తే ముక్తి, త్యాగరాజు జన్మించారు. కాశీలో మరణిస్తే ముక్తి.
చిదంబరాన్ని దర్శిస్తే ముక్తి. అరుణాచలంలో పుట్టక్కర్లేదు, మరణించక్కర్లేదు, దర్శించక్కర్లేదు. నువ్వెక్కడ ఉంటే అక్కడ అరుణాచల 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 అని స్మరించు. ఏమండి, నయా పైసా ఖర్చు లేదు స్మరణకి. మనం స్మరిస్తున్నట్టు పక్కవాడికి కూడా తెలియదు. మనం నామం చేసుకుంటే మౌనంగా చేసేసుకోవచ్చండి. పక్కవాడికి కూడా నామం చేస్తున్నామని తెలిసే అవసరం లేదు. శివ, శివయ్య, శివయ్య. నీ మనవడిని మనవరాల్ని ఎలా పిలుచుకుంటావో ఈశ్వరుణ్ణి అలా పిలుచుకో. శివ, శివ, అప్ప, తండ్రి, నాన్న అని పిలుచుకో, సరిపోతుంది. లోపల సైలెన్స్గా అండి. ఎంత ఆనందం వస్తుందండి, పొంగుతూ ఉంటుంది ఆనందం. పనికేమీ అడ్డు కాదు, నువ్వు పని చేసుకో. వంట చేస్తూ శివ శివ అనుకో, ఇల్లు ఉడ్చుకుంటూ శివ శివ అనుకో, భర్తకు అన్నం పెట్టుకుంటూ శివ శివ అనుకో. ఎవ్వరికీ తెలియదు. నేను తిరుపతి వెళ్ళాలి, అరుణాచలం వెళ్ళాలి, రామేశ్వరం వెళ్ళాలంటే భర్తను పిల్లల్ని పర్మిషన్ అడగాలి, డబ్బు కావాలి. శివ శివ అనుకోవడానికి ఏం కావాలండి? ఉద్యోగం చేసే వాళ్ళైతే బాస్ పర్మిషన్ కావాలి, లీవులు కావాలి. ఏమీ అవసరం లేదండి. నువ్వు ఆనందంగా లోపల స్మరణ చేసుకోవచ్చు. ఆ స్మరణ నీ బుద్ధిని, ఎలాంటి బుద్ధి ఇస్తే పరమాత్మ నేను ఏకమై ఉన్నాము, ఉన్నది ఒకే వస్తువు, రెండోది లేదు అని ఏ బుద్ధికి అర్థమవుతుందో అలాంటి బుద్ధిని నీకు వ్యవసాయ బుద్ధి అంటారండి భగవద్గీతలో. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో చెప్తారు. ఈ క్షేత్రము, ఈ దేహం అనే క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఎవరంటే పరమాత్మ, అరుణ కాదు. కర్మ, జ్ఞాన, భక్తి, రాజయోగాలు అన్నీ వివిధ ప్రకృతులకి, వికాస దశలకి సరిపడే పద్ధతులే. అన్నీ తాను ఆత్మకన్నే భిన్నమంటూ అనాదిగా వస్తున్న భావాలని తొలగించటానికే. మనకి దూరంగా ఎక్కడో ఉన్నదానిని తో కలయిక అంటూ ఏమీ లేదు. నీవెప్పుడు ఆత్మ నుంచి వేరు కానే కావు. మహర్షి ప్రేమగా చెప్తున్నారండి, నిన్ను దూరంగా పెట్టలేదు. ఒకసారి భగవాను నా హృదయంలోంచి అడిగారండి, ఏమే అరుణ, నువ్వు 2 పిల్లల్ని కన్నావు కదా, నువ్వు గంపెడి చీమలు పోసి ఎప్పుడన్నా నీ పిల్లల్ని పడుకోబెట్టావా? అలా ఎందుకు పడుకోబెడతాను భగవానా, వాళ్ళని మంచి మెత్తటి పరుపుల్లో పడుకోబెట్టి, దోమ తెర పెట్టి, కింది నుంచి కూడా దోమ వెళ్లకుండా చీరలు చుట్టి చాలా జాగ్రత్తగా పడుకోబెట్టాను. మరి భగవాన్ అన్నారు, నీకున్న ప్రేమ మాత్రం కూడా నాకు లేదా? నువ్వు నీ బిడ్డను ప్రేమించే అంత ప్రేమ కూడా నేను నిన్ను ప్రేమించట్లేదా? నిన్ను ప్రపంచంలో దుఃఖం పెట్టి నిన్ను దుఃఖంలో పడుకోబెట్టానా? ప్రపంచంలోకి పంపించానా? సృష్టిలో దుఃఖం పెట్టి దుఃఖంలోకి నిన్ను పంపించానా? నేనంత కర్కోటకుడిగా కనిపిస్తున్నానా నీకు? ప్రేమ లేనివాడిగా కనిపిస్తున్నానా? అసలు దుఃఖము లేనే లేదు. లేని దుఃఖాన్ని ఉన్నదని నీ మనసు చెప్తుంది, అది మహామాయ. ఉన్నదంతా పరమాత్మ అయితే దుఃఖం ఎక్కడుందండి? పరమాత్మలో దుఃఖం ఉంటుందా? ఉన్నదంతా పరమాత్మే. నువ్వు అది గుర్తించలేకపోతున్నావు. గుర్తించలేక నీకు బయట దుఃఖం కనిపిస్తావు. కనిపించి దుఃఖంలోంచి ఎలా విడిపోవాలని గురువును ప్రశ్నిస్తున్నావు. అసలు దుఃఖమే లేదు సృష్టిలో. నువ్వు అలా ఒక్కరోజు బ్రతికి చూడండి, ఒక్కరోజు పరిపూర్ణంగా బ్రతకండి. నాన్నగారు చెప్పేవారు, గీత, గంగా, గాయత్రి, గోవింద 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 అనుకోమన్నారు. నువ్వు దానికి ఎక్స్ట్రా చేర్చుకో, అమ్మ గీత, అమ్మ గంగా, అమ్మ గాయత్రి, అమ్మ గోవింద. గోవిందుడు కూడా అమ్మే అండి. నువ్వు అలా పిలుచుకో. గురువు చెప్పాడు కదా పిలుచుకోమని. ఎందుకు పిలుచుకో? గురువు ఏది చెప్పితే అది చెయ్యి, అంతే. ఒకసారి నాన్నగారు ఇందిరాంటి ఇంట్లో ఉన్నారండి. ఇందిరాంటి ఇంట్లో ఉంటే ఒక భక్తురాలు ఉన్నారు. ఆవిడ్ని కారులో డ్రాప్ చేయాలి. ఇంకొక భక్తురాలికి ముందు చెప్పారండి నాన్నగారు, అమ్మ ఈవిడ్ని అక్కడ డ్రాప్ చెయ్యి అని. పాపం ఆవిడ ఈ భక్తురాలిని ఏమడిగారంటే,
నాన్నగారిని మిస్ అవుతాం కదా, నువ్వు ఇప్పుడే వెళ్ళి డ్రాప్ చేయని నాన్నగారు చెప్పారు. ఆవిడేం చేశారు, ఏమండి మీకు పర్వాలేదా, కొంచెం సేపు మీరు కూర్చుంటారా, నాన్నగారు కూర్చున్నంతసేపు, నాన్నగారు రూమ్లోకి వెళ్ళిపోయాక మిమ్మల్ని డ్రాప్ చేస్తానండి అన్నారు. అంటే పాపం ఆవిడ ఇంకా నాన్నగారిని అడ్డం పెట్టారు కదా, పర్వాలేదండి అన్నారు. కాసేపు అయ్యాక నాన్నగారు రూమ్లోంచి బయటకు వస్తూ ఉంటే ఆవిడ అక్కడే కనిపించారండి. ఎవరినైతే డ్రాప్ చేయమన్నారో ఆ భక్తురాలు అక్కడే ఉన్నారు. ఇలా చూశారు నాన్నగారు. చూసి నన్ను ఇలా పిలిచారు, ఇలా రా అన్నారు. వెళ్ళాను లోపలికి. నీకు కారు ఉందా, కారు తెచ్చావా అన్నారు. తెచ్చాను నాన్నగారు. నీకు డ్రైవర్ ఉన్నాడా అన్నాడు. డ్రైవర్ లేరు, నేనే డ్రైవ్ చేసి తెచ్చాను నాన్నగారు. నువ్వు ముందు ఆ భక్తురాల్ని ఇంట్లో దింపేసి రాపా. సో నేను నాన్నగారిని, అంటే నాకు నాన్నగారిని మిస్ అవుతాను అనిపించలేదు. నా నాన్నగారు చెప్పిన పని వెంబడి చెయ్యాలి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలి, నిల్చోమంటే నిల్చోవాలి. నీకు కావాల్సింది ఆయన అనుగ్రహం అండి, కానీ వాక్కుకి వ్యతిరేకంగా నువ్వు బిహేవ్ చేయకూడదు. సో నేను వెంబడే వెళ్ళిపోయి ఆమె డ్రాప్ చేశానండి. డ్రాప్ చేస్తే ఆమె అన్నారు, ఇంటి లోపలికి రామ్మారుని అన్నారు. రానండి, నాన్నగారు ఉన్నారు. నేను రాను, బయలుదేరిపోతాను. వచ్చేసానండి. వచ్చేసరికి మొత్తం ఇందిరా ఆంటీ ఇల్లు నిండిపోయి నాకు లిఫ్ట్ ముందర కూడా ప్లేస్ లేదు. సో అక్కడ నిల్చున్నాను లిఫ్ట్ ముందర. నాన్నగారు సబ్జెక్ట్ చెప్తూ ఇలా చూశారండి నా వైపు. అంతే, ఆ చాలు, ఆ ఒక్క చూపు చాలు నాకు. గురువు చెప్పినట్లు జీవితాన్ని మలుచుకోవాలమ్మా. కష్టమైనా పర్వాలేదు. నీ మనసు ఏం చెప్తుందంటే గురువు సమక్షాన్ని పొందు అంటది. సమక్షం పొందడం అంటే ఇక్కడండి, బయట కాదు. ఓకే, నువ్వు ఖాళీగా ఉంటే గురువు సమక్షంలో కూర్చో. నీకేమీ పని లేకపోతే కూర్చో, లేక పని కంప్లీట్ చేసి కూర్చో. కానీ నీ డ్యూటీ నుంచి పారిపోయి గురువు దగ్గర కూర్చుంటే అనుగ్రహం పొందలేమండి. సో ఇప్పుడు కూడా నాన్నగారు భగవాన్ ఉన్నారు. నువ్వు డ్యూటీ వదిలేసి, పని మానేసి, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి అరుణాచలం వస్తే అది కరెక్ట్ కాదండి. వాళ్ళే ఎలా ఎలా మారిపోవాలంటే, ఏమండి నేను అరుణాచలం వెళ్తాను అంటే పాపం పిచ్చి తీయాలని, దానికి ఇష్టం కదా, అది ఏమీ అడగదు కదా, ఒక్క అరుణాచలమే అడుగుతుంది కదా అని వాళ్ళకు దయ పొంగి మనల్ని పంపించాలి. ఎప్పుడు పొంగుతుంది దయ? నువ్వు వాళ్ళతో ఉన్నంత కాలం నువ్వు పర్ఫెక్ట్గా డ్యూటీ చేసి వాళ్ళని ప్రేమించి వాళ్ళని భగవత్స్వరూపంగా చూస్తే నీ మీద దయ పొంగుతుందండి. వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తిస్తే అలా దయ పొంగుతుందండి. అద్భుతాలు జరుగుతాయి జీవితంలో, వండర్స్ జరుగుతాయి. కానీ మన భగవాన్ ఏమన్నారంటే, ఆ వాటిని గుర్తించకు, నువ్వు అక్కడ ఆగిపోతావు. కదిలిపో, కదిలిపో, కదిలిపో. నది ఎలా పారి 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 సముద్రం చేరుతుందో నీ జీవితంలో నువ్వు అలా కర్మని కర్మని యోగంగా ఆచరిస్తూ జీవితం అంతా అయిపోతుంది. నిన్న చెప్పుకున్నామండి, నాన్నగారు మా అబ్బాయి పెళ్ళి ఏ డేట్లో పెట్టుకోవాలో నాన్నగారే చెప్పారండి. వస్తానమ్మా 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 అని చెప్తూనే ఉన్నారు. 2 రోజుల ముందు ఫోన్ చేశాను, నాన్నగారు మీరు ఎప్పుడు వస్తున్నారు అంటే నాన్నగారు ఏమన్నారో తెలుసా అండి, అమ్మ అరుణ నేను పెళ్ళికి రావట్లేదు అని నన్ను నువ్వు అర్థం చేసుకో అన్నారు. పెళ్ళికి రావట్లేదని చెప్పి నన్ను నువ్వు అర్థం చేసుకో. ఎందుకు రావట్లేదంటే అక్కడ ఇంకొక అటెండ్ అవ్వాల్సి ఉందండి. సో మనము నాన్నగారికి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ, వాళ్ళు భక్తులు ఎక్కువ భక్తులు అయ్యి ఉంటారు, అక్కడికి వెళ్తున్నారు, నాకు భక్తి లేదని నా దగ్గరికి రావట్లేదు. ఇదంతా మనసు చేసే మహామాయ. గురువుకి ఎప్పుడు సమానత్వం ఉంటుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఉండరు. మీతో మాట్లాడితే మీ అహంకారం నశింపజేయడం, నాతో మాట్లాడకపోతే నా అహంకారం నశింపజేయడం. ఎవరికి అలా అహంకారాన్ని తీసేయాలో గురువుకి బాగా తెలుసు. అంతేకాని ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఒకళ్ళ మీద తక్కువ ప్రేమ ఉంది. అప్పుడు నన్ను అర్థం చేసుకో అన్నారు కదండి. నేను ఫోన్ పక్కన పెట్టేసి ఏమి అర్థం చేసుకోవాలిరా తండ్రి, ఆయన్నే అడిగాను, ఏమి అర్థం చేసుకోవాలి నిన్ను అంటే హృదయంలోంచి అప్పుడు వచ్చింది, అమ్మా నీ జీవితం అంతా నేను గీసిన చిత్రపటం.
ప్రతి పేజీలో ప్రతిరోజు చిత్రపటాన్ని నేనే గీచాను. నీ కొడుకు పెళ్ళి అనే రోజు చిత్రపటంలో నా బొమ్మని నేను గీసుకోలేదు. ఏమి వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఎక్కడైనా అరుణ ఉందా అండి? అరుణని మిగిల్స్తున్నారా నాన్నగారు? భక్తులు అనుకుంటారు అరుణ ఇంట్లో పెళ్ళికి నాన్నగారు రాలేదు. ఎవరింట్లో అన్న పెళ్ళికి వస్తే వాళ్ళ ఇంట్లో వచ్చారనుకుంటారు. దాన్ని బట్టి నాకు లాభము లేదు, నష్టము లేదండి. ఎంతో వండర్ఫుల్ సబ్జెక్ట్ అండి. ఆ రోజు చిత్రపటంలో నా బొమ్మను నేనే గీసుకోలేదు. దీంట్లో కర్త ఆయనే. కేవలం అది చిత్రపటము. నీ జీవితంలో ఒక్కో పేజీ ఒక్కో రోజు ఓ పుస్తకంలో ఆ పుస్తకం అంతా నేనే రాశాను నీకు. ఇంకా నేను దేనికోసం నేను ఆరాటపడాలి? 25 సంవత్సరాల క్రితం చెప్పిన బోధ అండి ఇది. నాకు ఇలా బోధ చేస్తున్నారని ఎవ్వరికీ తెలియదు. స్వరాజ్యం అనేవారు, నువ్వు సబ్జెక్టు ఇంత బాగా భాషణాలు చదివి చెప్తున్నావు కదా, మధురానగర్ వెళ్ళొచ్చు, జూబ్లీ హిల్స్ వెళ్ళొచ్చు, మలక్పేట వెళ్ళొచ్చు, ఎందుకు చెప్పవు బయట అంటే? ఏమండి, అన్ని చోట్ల అందరూ టీచర్స్ ఉన్నారు, ప్రతి వాళ్ళు బోధ చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్ళిపోయి చెప్పే అవసరం లేదు. ఇక్కడికి ఎవరు వస్తారో, నాన్నగారు ఎవరిని తీసుకొస్తారో వాళ్ళకి మాత్రమే నాది షేర్ చేసుకుంటాను. బోధించటం కాదు, నా ఆనందాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాను. సో నాన్నగారు బాడీ పడిపోయాక నన్ను బయటికి లాగారండి. పైగా నాకు చెప్పుతూ వెళ్ళిపోయారు ఆయన, అమ్మ నీ చివరి శ్వాస వరకు సత్సంగం వదిలిపెట్టకు. అందరిలో చెప్పారు, ఏకాంతంగా కూడా చెప్పారు. ఎవరు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్తాను, చొచ్చుకొని వెళ్ళడం నాకు ముందు నుంచి స్వభావంలో లేదండి. అమ్మ అరుణ చెప్పు, అమ్మ అరుణ అంటే పిలవరు అనుకోండి, ఇంకా నువ్వు మౌనంగా ఉండాలి. నేను వినడం నాకు ఇష్టం అండి. ఆ వినడంలో నన్ను నేను కరగబెట్టుకుంటాను. ఒక గంట సేపు నాన్నగారి వాక్కులు వింటే గంట సేపు తలంపు రాదండి, మనసు మౌనంగా అయిపోతుంది. సో అప్పుడు కరిగిపోతాం కదా, ఆ గంట సేపు మనసు మౌనం అయిపోతుంది కదా, శ్రవణం చేయాలి కదా. మరి నీవెప్పుడు, మహర్షి అంటున్నారు, నువ్వెప్పుడు నా నుండి దూరంగా లేవు. ఒక్క సెకండ్ కూడా తల్లన్నా పసిబిడ్డని ఇలా దించుతుందండి, ఎవరికన్నా ఎత్తుకోవడానికి వస్తుంది. భగవాన్ మనల్ని ఎవ్వరికీ అప్పచెప్పారండి, ఇలా గుండెలకి హత్తుకుంటారండి. ఇలా ఆ స్పర్శని మనం అనుభవించాలి. ఇప్పుడు వాక్కు చెప్పాను గుండెలకు హత్తుకుంటారని, ఆ స్పర్శని నేను అనుభవించాలి. భగవాన్ స్పర్శ, నాన్నగారి స్పర్శ. మీకు ఎవరిష్టమైతే వాళ్ళు, ఏ దేవుడి పేరన్నా పెట్టుకో, అంతా ఉన్నది ఒకే శక్తి, ఆ శక్తికే సంబంధిస్తుందండి. మీరు ఏ పేరు పెట్టుకున్నా, ఎవరికి నమస్కారం చేసి. సో పరిపూర్ణమైన జీవితం గడపాలండి మనం. ప్రొద్దులు లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు మన గురువు ఎలా జీవించమని చెప్పాడో మన మనసుని పక్కకి త్రోసి అక్కడే ఫెయిల్ అవుతాం మనం. అదే కష్టం అండి. నాన్నగారు ఇది కూడా చెప్పారు, స్విమ్ లైక్ ఎ ఫిష్ అగెయినెస్ట్ మెంటల్ కరెంట్. చేప నీటి ప్రవాహానికి ఎదురు ఈదుతుందండి. అలా నీ మనసు చెప్పినట్లు చేయకు, నీ మనసుకి ఎదురీదు. సో ఎదురీదాలంటే ఈశ్వరుడి శక్తి కావాలి. చేపకు ఎదురీదే శక్తి ఉంది, నీకు ఎదురీదే శక్తి లేదు. నువ్వు నీళ్ళల్లో పడి కొట్టుకుపోతున్నావు అనుకో, ఎవరన్నా నీకు ఒక తాడు నువ్వు ఒడ్డు చేశారనుకో, ఆ తాడు పట్టుకుంటే నువ్వు కొట్టుకుపోవు కదా. అలాగే గురువాకు తాడులాగా పనిచేస్తుంది. నువ్వు ఆల్వేస్ గురువాకును పట్టుకో, అప్పుడు లోపల మనసు ఇది చెప్తుంది, గురువు ఇలా చెప్పాడు, నేను ఎటువైపు వెళ్ళాలి అంటే గురువాకు వైపు నువ్వు వెళ్ళాలి. అప్పుడు పరిపూర్ణ జీవితం జీవించటానికి, వాసనను పక్కకు తొయ్యడానికి మనకు శక్తి వస్తుంది.
మనసు ఏమంటది, వాళ్ళతో మాట్లాడక, ఆవిడ నీతో మాట్లాడలేదు కదా అని. వెళ్ళిపోయి మాట్లాడాలి, అమ్మ బాగున్నాడు, ప్రేమగా మాట్లాడాలి. లోపల అయిష్టం పెట్టుకోకూడదు. ప్రేమగా, నీ చూపుల్లో ప్రేమ, నీ వాక్కులో ప్రేమ, నీ చేతలో ప్రేమ. సో అప్పుడు లోపల అరుణ కరిగిపోద్దండి. అది పరిపూర్ణమైన జీవితం. నాన్నగారు మనకు బోధించని వాక్కంటూ ఏమీ లేదండి. భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, స్నేహితులతో, తోటికోడలు, ఇక ప్రతి అడుగడుగున ఎలా కూర్చోవాలి, ఎలా నిల్చోవాలి. నాన్నగారు బోధ చేసినప్పుడు ఒక చోట ఎక్కడో ఒక కలెక్టర్ గారు వచ్చారు. ఆ కలెక్టర్ గారు నాన్నగారు బోధించిందంతా విన్నారు, గురువుగా బోధించారు అందరికీ. తర్వాత కలెక్టర్ గారిని మాట్లాడమని మైక్ ఇచ్చారండి. మైక్ ఇస్తే కలెక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నాన్నగారు వెళ్ళిపోయి అలా కింద కూర్చున్నారండి ఆయన ఎదురు. సో సృష్టితో మనం ఎంత వినయంగా ఉండాలి. ఎవరు చెప్పినా ఎలా వినాలి. అది మనకు పనికొస్తుందా పనికిరాదా కాదు. నాన్నగారు చెప్పేవారు, నీకేమీ తెలియనట్టుగా నువ్వు ఆ వాక్కు మొట్టమొదటిసారి వింటున్నట్టుగా విను. లోపల మనసు నాకు అన్నీ తెలిసి ఇప్పుడు ఏదో చెప్పేస్తున్నారు అని అనుకోకు. అక్కడ పలికేది పరమాత్మ అనే ధ్యాసలో విను, నీకు అలా పనిచేస్తుంది. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విషమనసా స్వం చిన్వతామజ్జతా వా పవనచలనరోధాత్ ఆత్మనిష్టో భవత్వం.